నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. డల్లాస్లో లోకేష్ గారి స్పీచ్ అదిరిపోయింది. అయితే ఇక్కడ ఎవరు వెన్నులో వణుకు పుట్టింది? అయితే దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్యానెల్లో సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. నమస్తే. నమస్తే మేడం. నమస్తే అండి. సత్యమూర్తి గారు, డల్లాస్లో మాట్లాడితే ఇక్కడ ఎవరికో వెన్నులో వణుకు పుట్టింది. ఏంటా డైలాగ్ అంటే చాలానే ఉన్నాయి, కానీ ఒక్క మాటకు మాత్రం గజగజ వణికిపోతుంది ఒక పార్టీ. ఏంటి ఆ మాట? ఏదా పార్టీ అంటే ఏం చెప్తారు మీరు? ఇందులో రహస్యం దాపరికం ఏముంది? జగన్మోహన్ రెడ్డి వణికిపోయి ఉంటాడు పాపం. ఎందుకంటే మొన్న పవన్ కళ్యాణ్ చెప్పాడు 3 టర్మ్స్ ఈ గవర్నమెంట్ ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి. లోకేష్ కూడా అదే చెప్పాడు, 15 సంవత్సరాలు ఇంకా మేమేమి ఉంటాము. ఎందుకంటే ప్రజలకి కావలసినవన్నీ కూడా ఆ స్థాయిలో మేము చేస్తున్నాము. ఈ 5 సంవత్సరాల కాలంలోనే 20 లక్షల ఉద్యోగాలు కల్పించే కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఇప్పటికే చాలా వరకు చేశాము. ఎంప్లాయ్మెంట్ జనరేషన్తో పాటు అమరావతి నిర్మాణం శరవేగంతో ముందుకెళ్తున్నది. అదే కాకుండా పోలవరం చాలా చాలా స్పీడ్గా కంప్లీట్ అవుతూ ఉన్నది. మరి కావాల్సింది ఇదే కదా, ప్రజలకి కావాల్సింది ఇదే కదా. వీటితో పోని మీరందరూ ఇదంతా కూడా అభివృద్ధి కింద లెక్కేసినా కానీ సంక్షేమం అనేది అది మామూలుగా ఎవరు ఊహించనంత చేస్తూ ఉన్నారు. దాంతో అందుకనే ఇప్పుడు ప్రజల్లో ఈ జగన్మోహన్ రెడ్డి ఎంత రెచ్చగొడదామని చూసినా, అంటే ప్రజల్లో అసంతృప్తి రెచ్చగొట్టడానికి ఈ జగన్మోహన్ రెడ్డి శత విధాల ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కులాలని తీసుకొచ్చాడు, కులాల మధ్య తగాదా పెట్టడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు, ఇంకా చేస్తూనే ఉన్నాడు. పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా ఈ మధ్య మీరు చూడండి, వ్యక్తిగతంగా దాడి చేయటం ప్రారంభించారు, ఎక్కువ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని కించపరచడానికి శత విధాల ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం నారా లోకేష్ని టార్గెట్ చేసుకున్నారు. నారా లోకేష్ని టార్గెట్ చేసుకొని ఆయనకి సంబంధించిన ఆయన ఇప్పుడు ఏదో కంపెనీ తెచ్చాడు అనుకో, ఆ కంపెనీ మేము తెచ్చాం, ఆ కంపెనీ మేము తెచ్చామని చెప్పుకోవటం అనమాట. అట్లా బిలిటిల్ చేయటానికి లోకేష్ని కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదంతా ఎందుకు అంటే ఇవి ప్రాంతీయ విభేదాలు, కుల విభేదాలు రెచ్చగొట్టడంతో పాటు ఈ అంశాలను కూడా తీసుకొస్తున్నారు. ఎందుకు తీసుకొస్తున్నది ఈ వైసీపీ, ఎందుకు తీసుకొస్తున్నది అంటే కారణం ఏంటి అంటే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ఎక్కడ విడిపోయేలాగా కనపట్టాల జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్. అది అన్ని రకాలుగా అంటే రాజకీయంగా, సామాజికంగా అన్ని రకాలుగా కూడా ఈ కూటమి, 3 పార్టీల కూటమి పనిచేస్తూ ఉన్నది. అందుకనే ఎక్కడా కూడా అసలు మామూలుగా అయితే ఈ జగన్మోహన్ రెడ్డి వేసే కుట్రలకి, ఈ చేసే కుతంత్రాలకి ఈ మధ్య తగాదాలు వచ్చేసేయాలి, ఇప్పటికే వచ్చేసి ఉండాలి. కానీ ఎక్కడ రాకుండా ఎందుకున్నాయి అంటే సంక్షేమంలో దూసుకుపోతున్నారు, అభివృద్ధిలో వేగంగా ముందరికి కదులుతూ ఉన్నారు, ఎవరికి వాళ్ళు బిజీగా ఉన్నారు. సీఎం చంద్రబాబు చూస్తే ఆయన బిజీగా ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఇంకా బిజీగా ఉన్నాడు, వాళ్ళిద్దరికన్నా ఎక్కువ బిజీగా లోకేష్ ఉన్నాడు. ఇంకా వీళ్ళు బిజీగా ఉండటం వల్ల ఏమవుతున్నది అంటే యాక్సిలరేటెడ్ గ్రోత్ వచ్చేస్తూ ఉన్నది. యాక్సిలరేటెడ్ గ్రోత్ వస్తూ ఉంటే ఏమవుతున్నది అంటే మొత్తం సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు కూడా సంతృప్తిగా ఉన్నారు. ఆయన చంద్రబాబు నాయుడు మొన్న అంటే ఆయన రెగ్యులర్గా ఇటువంటి సర్వేలు చేయించుకుంటూ ఉంటారు. ఈ సంక్షేమ పథకాల మీద ప్రజలకి ఏ విధమైన అభిప్రాయం ఉన్నది, వాళ్ళు ఎంత సాటిస్ఫైడ్గా ఉన్నారు అనేది చూసుకుంటే ఆయన ఆర్టీజీఎస్లో మొన్న సమీక్ష చేసినప్పుడు చూసుకుంటే దాదాపుగా 90-95% సాచ్యురేషన్ లెవెల్స్ ఉన్నాయి. అంటే వాళ్ళు సంతృప్తిగా ఉన్నారు అని. ఇది ప్రజల మూడుని ఇండికేట్ చేస్తూ ఉన్నది. అందుకని
చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ వీళ్ళకి ప్రజలకి మనం చేయాల్సింది ఇది అని ఒక స్థిరమైన నిర్ణయంతో ఉన్నారు కాబట్టి పక్కడబందీగా ముందరకెళ్తూ ఉన్నారు. అందుకని రాష్ట్రంలో ప్రజలు బిజీగా ఉన్నారు, రాష్ట్రంలో నాయకులు బిజీగా ఉన్నారు, రాష్ట్రం మొత్తం బిజీగా ఉంది, ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప. జగన్మోహన్ రెడ్డితో పాటు ఖాళీగా ఉన్న వాళ్ళు ఇంకొక 4-5 వ్యక్తులు ఉన్నారు. ఆయన పేరుని నాని, అంబటి రాంబాబు, ఇటువంటి ఇంకొక 2 వాళ్ళు ఫ్రీగా ఉన్నారు. వాళ్ళకి పని లేదు, పాట లేదు. పోలీసులు కూడా అరెస్ట్ చేయట్లేదు వాళ్ళని. వాళ్ళు దే ఆర్ వెయిటింగ్. ఎప్పుడు అరెస్ట్ చేస్తారా? ఏదో కేసులో అరెస్ట్ చేయడం కొంచెం మాకు ఇది వస్తుంది. ఈ బయట ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పిన స్పీచ్లు వినలేక వస్తున్నాము. పట్టుకుంటే వదలటం లేదు. పేరుని నాని అన్నాడు కదా, ఈ జగన్మోహన్ రెడ్డి పట్టుకుంటే వదలడండి, చెప్తూనే ఉంటాడు సోది అని చెప్పి అన్నాడు కదా. అందుకని ఈ జగన్మోహన్ రెడ్డి సోది వినలేకపోతున్నామండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి, ఎప్పుడు అరెస్ట్ చేస్తారని అడుగుతున్నారు అంబటి రాంబాబు, పేరుని నాని, వీళ్ళందరూ కూడా. ఆ పరిస్థితుల్లో వీళ్ళందరూ కూడా ఈ 4 ఖాళీగా ఉన్నారు. అటువైపు కూటమి నేతలందరూ బిజీగా ఉన్నారు. అందుకని స్టేట్ మొత్తం బిజీగా ఉంది, ముందరికి వెళ్తూ ఉన్నారు. కనకదుర్గ గారు, మనం చూసుకుంటే ఈరోజు లోకేష్ గారు అన్న మాట ఏదైతే ఉందో, గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా అదే మాట అన్నారు, ఇప్పుడు లోకేష్ గారు అంటున్నారు, గతంలో ఒకసారి చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు. అందరూ కూడా ఐకమత్యంగా ఇలా వెళ్తుంటే దీన్ని తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం, పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి మధ్యలో ఒక ఇష్యూ తీసుకురావాలని, పిఠాపురంలో కూడా మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు అండ్ వర్మ గారికి మధ్యలో ఒక ఇష్యూ తీసుకురావాలని చూశారు. అదేవిధంగా ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్యన కూడా వాళ్ళు ఒక ఇష్యూ తీసుకురావాలని చూశారు. కానీ వాళ్ళ కుటుంబ సభ్యులే పూర్తిగా విచ్ఛిన్నం అయిపోయారు. సో ఇప్పుడు కుటుంబ పరంగా కావచ్చు, పార్టీల పరంగా కావచ్చు, వైసీపీ చేస్తున్న కుట్రలకు ఎక్కడో కూడా తావు లేకుండా చేస్తున్నారు. సో దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సో జగన్మోహన్ రెడ్డి గారు బాధ ఏంటి అంటే ఏం చెప్తారు? బాధ ఏంటండి బాబు, ఎప్పుడు అరెస్ట్ అవుతాడో తెలీదు, నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు ఆయన. ఇవాళ రేపా ఎదురు చూపులో ఆయన జీవితం అయిపోతుంది. మీరు అన్నట్టుగా కుటుంబ విచ్ఛిన్నం అనేది ఆయన కొత్త కాదు. ఆయన కుటుంబాన్ని ఆయనే విచ్ఛిన్నం చేసుకున్నాడు కదా. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ఇలా ఐకమత్యంగా ఎలా ఉంది? కొడుకు, కోడలు, మనవడు అందరూ కూడా బిజీగా ఉంటూ కలిసి ఉన్నారు. అది ఇప్పుడు అందరూ బిజీయే. ఇప్పుడు భువనేశ్వర్ గారు ఆవిడ సేవలో బిజీ, ఆవిడ బ్రాహ్మణి గారు బిజినెస్, ఈయన బ్రాహ్మణి గారు భర్త లోకేష్ గారు 2 శాఖల మంత్రి, ఆయన 2ో 3ో. ఇంకా చంద్రబాబు నాయుడు గారు చెప్పక్కర్లేదు. అయినా కూడా వాళ్ళ కుటుంబానికి కొద్దో గొప్ప టైం స్పేర్ చేస్తున్నారు. నాకెవరూ లేరు, నా చుట్టూ కూడా ఎవరు లేరు, నాకు పెద్దలు ఎవరూ లేరు, సలహా ఇచ్చేవాళ్ళు లేరు. ఆయన ఏడోకి ఏం చేస్తాడు? తెల్లారు లేస్తే. ఇవాళ లోకేష్ గారు అమెరికా వెళ్తే కేసులతో గొడ్డలతో వేసేస్తూ ఉంటే చుట్టుపక్కల ఎవరుంటారు? అంటే గొడ్డలు పట్టుకు కూర్చున్నాడు అంటారు. అయితే సింబాలిక్గా ఇలా గొడ్డలు పట్టుకు నిల్చున్నాడేమోనండి గుమ్మంలో, అంటే యలహంక గుమ్మంలో. అది ఈ మధ్య పార్టీ సింబల్ కూడా మారబోతుంది అంటున్నారు, గొడ్డలు పెట్టుకుంటారేమో మరి కొత్తగా. సో మన లోకేష్ గారు అమెరికా వెళ్తే ఆయన అంటున్నారు, నిన్న అక్కడ మీటింగ్ చూసి, నేను అమెరికాలో ఉన్నానా ఆంధ్రప్రదేశ్లో ఉన్నానా, నేను డాలస్లో ఉన్నానా, నాకు అర్థం కావట్లేదు, ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళే ఆంధ్రప్రదేశే కనిపిస్తోందని. తర్వాత నిన్న ఆయన వరుసగా చెప్పుకుంటూ వచ్చారు, ఒక్కొక్క జిల్లా గురించి చెప్తూ, ఈ జిల్లాలు మాకు సపోర్ట్ చేశాయి అందరూ కూడా, అంటే 17 out of 17, 19 out of 19 గోదావరి జిల్లా అయితే, ఐ మీన్ తూర్పుగోదావరి, అలా చెప్తూ వచ్చి మమ్మల్ని నిలబెట్టింది 10 out of 7 రాయలసీమ, తర్వాత ఉత్తరాంధ్ర, వీళ్ళిద్దరూ మెయిన్గా మమ్మల్ని నిలబెట్టారంటే ఎవరిని తక్కువ చేయటం కదా, అందరినీ చెప్తూ. అంటే వాళ్ళు గెలుపుకి వాళ్ళు ముఖ్యంగా, ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి కాన్స్టిట్యున్సీలో మేము నెగ్గగలిగా ఉన్నారు. అంటే మీరు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఏడుస్తున్నాడో చెప్తున్నాను నేను. సో ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు ఆయన. చెప్పుకుంటూ వచ్చి 2 మంచి మాటలు చెప్పారు. ఒకటి, రెడ్ బుక్ ఎందుకు ఉండదు? రెడ్ బుక్ తన పని తను చేసుకెళ్తుంది. నేను ఊరుకుంటానా? నా తల్లినంటే నేను ఊరుకుంటానా? ఆయన నిజంగా ఎక్కడో చిన్న బాధ ఉంది మనసులో, అది కనిపిస్తోంది నిన్న చెప్తూ. ఖచ్చితంగా అంటే నేనేమీ చేయక్కర్లేదు, చట్టం తన పని తాను చేసుకెళ్తుంది రెడ్ బుక్ రీతిలో అని చెప్పాడు ఆయన. చెప్తూ ఆడవాళ్ళనంటే ఊరుకుంటామా మనం అని అడిగారు. అడిగాక ఇంకో మాట ఏం చెప్పారంటే, మీరు కావచ్చు నేను కావచ్చు,
డిక్షనరీలో మీకు ఆడవాళ్ళకి సంబంధించి చెడ్డ పదాలు ఉంటాయి, వాటిని వాడతారు, దయచేసి మనం వాడొద్దని చెప్పారు ఆయన. నేను వాడను, మీ నాలుకల మించి రావద్దు అవి అని హితబోధ చేశారు. ఇది చాలా మంచి మాట కదా. మరి ఇలాంటి మాటలు చెప్తూ ఉంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏమవుతాడు? బుర్ర ఎక్కడ పెట్టుకోవాలో సిగ్గుతో తెలియదు కదా. నీకంటే చిన్నవాడు ఆ మాట మాట్లాడుతూ ఉంటే నువ్వు 52 ఏళ్ళు వచ్చి నువ్వు 5 ఏళ్ళు బూతులు మాట్లాడించి గత 18 నెలలుగా కూడా ఏం చేయాలో తెలియక అతలాకుతలం అవుతావు. అంటే 7 సంవత్సరాలు నీ 45 ఏళ్ల వయసు నుంచి ఇప్పుడు 52 ఏళ్ల వయసు వరకు నువ్వు బూతులు మాట్లాడించి బూతులే ప్రపంచం అనుకుని అది 30 ఏళ్ళు నిన్ను పరిపాలనకి కొనసాగించేలా చేస్తుందని అనుకున్నావు. కానీ చిన్నవాడైన లోకేష్ ప్రతి ఒక్క పాయింట్ కరెక్ట్గా పట్టుకున్నాడు. ఎక్కడ తగ్గేదే లే అని చెప్పాడు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ, ఇదే మన నినాదం. స్పీడ్, ఆంధ్రప్రదేశ్ నినాదం అదే. అంటే చాలా క్లారిటీగా, చాలా క్యాజువల్గా, చాలా చక్కగా మాట్లాడారండి. మీరు కనుక చూసారంటే బాగా స్లిమ్ అయిపోయాడు ఆయన. నేను చూసి ఆశ్చర్యపోయా లోకేష్ని. అంటే ఒక పక్క ఆరోగ్యం, మరో పక్క రాష్ట్రం, అభివృద్ధి, అంటే అన్నింటి మీద సమదృష్టి అన్నమాట. మరి ఇన్ని చేస్తూ ఉంటే ఎలహంకల ఏడావక ఏం చేస్తారండి? నేను 5 ఏళ్ళు కష్టపడ్డా, నేను ఏమి చేయలేకపోయాను, అవినీతి చేసుకోగలిగాను, కానీ ఒక్క మంచి పని చేయలేకపోయాను అనుకుంటున్నాడు కదా. ఆయన 30 ఏళ్ళు ఉందామనుకున్నాడు. ప్రజలు వద్దులే నాయన చాలు, ఇంకా నువ్వు ఒకే టర్మ్ అడిగావు, నీకు ఇచ్చామన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ని ఎట్లాగా వేరు చేయాలి, ఉండవల్లిని ఉపయోగిస్తున్నారు. మీరు చూసారా? ఉండవల్లి అనే అస్త్రాన్ని ఉపయోగించాలని శతవిధాలా ట్రై చేస్తున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డికి అర్థం కానిది ఏంటంటే ఉండవల్లి కన్సిస్టెన్సీ లేదు. ఇవాళ మాట్లాడింది రేపు మాట్లాడు, రేపు మాట్లాడింది ఎల్లుండి మాట్లాడు. ఆయన ఇవాళ జగన్మోహన్ రెడ్డిని పొగుడతాడు, రేపు జగన్మోహన్ రెడ్డిని తిడతాడు, ఎల్లుండి లోకేష్ని పొగుడతాడు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడిని పొగుడతాడు, మళ్ళీ పవన్ కళ్యాణ్ దగ్గరికి వస్తాడు. అంటే క్లారిటీ మిస్సింగ్ ఆయనకి. అలాంటి వ్యక్తిని పెట్టుకుని పవన్ కళ్యాణ్ ద్వారా నువ్వే సీఎం, పవన్ కళ్యాణ్ నీకు ఆ స్టామినా ఉంది. పవన్ కళ్యాణ్కి తెలియదు అతను ఏమవ్వాలో ఏం అవ్వకూడదో. హీ నోస్ బెటర్ దాన్ ఉండవల్లి. ఎందుకంటే తను ముఖ్యమంత్రి కావాలని అనుకోవట్లేదని క్లియర్గా పవన్ కళ్యాణ్ పదే పదే చెప్పారు. ఎందుకంటే ఆయన రాజకీయాలు వంట పట్టించుకుంటున్నారు. ఎక్కడ తొందరపట్టాల మనిషి. తను ఫస్ట్ ఏదైతే 2023లో జైలు దగ్గర చెప్పారో అదే మాట మీద ఇవాళ వరకు ఉన్నాడు ఆయన. ఏమన్నారు? మరో 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి, కూటమి ఉంటుంది అని చెప్పాక మీరు కూటమిని విచ్ఛిన్నం చేయాలని ఎందుకు చూస్తారు? అంటే మీకు వేరే లేదు, మీరు బతకటానికి వేరే మార్గం లేదు, మీ పార్టీని పరిరక్షించుకోవటానికి మీకు వేరే మార్గం లేదు, వేరే ఆలోచన లేదు, వేరే ఏమనాలి ఒక కారణం దొరకట్లా. ఏం చేయాలి, ఇది కాకుండా మేము ఎలా బతకాలి అని తెలియదు. కాబట్టి మీరు ఇవాళ కూటమి మీద పడి ఏడుస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడు గారిని ఎలా విడదీయాలి, జనసేనని టీడీపీని ఎలా దూరం చేయాలి. సరేనయ్యా, మీరు టీడీపీని జనసేనని దూరం చేశారని అనుకుందాం, పోనీ వాళ్ళ తృప్తికి. బీజేపీతో అయితే అనుబంధం పోదుగా. బీజేపీతో అనుబంధం పోనంతసేపు జగన్మోహన్ రెడ్డి గేటు దగ్గరే ఉండాలిగా. ఎందుకు మీకు చంద్రబాబు నాయుడు తోటి మీకెందుకు అంత కక్ష, ఎందుకు ఆయన మీద మీకు అంత జెలసీ ఎందుకంటాను నేను. ఇప్పుడు ఆయన లేకపోతే జనసేన లేదు, జనసేన లేకపోతే టీడీపీ లేదు. ఇవి రెండు ఇవాళ పెనవేసుకుపోయి ఉన్నాయి. పడుగు పేక అంటాం చూడండి అట్లా. కాబట్టి ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఏడుస్తున్నాడో ఆ ఏడుపు వీళ్ళని ఏమీ చేయదండి. వాళ్ళు ఏవైనా అనుకోనివ్వండి. ఇవాళ అసలు లోకేష్ డలాస్ పర్యటన అద్భుతంగా ఉంది. చెప్పారు 20 లక్షల కోట్ల పెట్టుబడి, 16 లక్షల కోట్ల ఉద్యోగాలకు మేము ఒప్పందం చేసుకున్నాము, ఇంకొక 3 నెలల్లో అన్నీ గ్రౌండ్ అవుతుంది. ఓపెన్గా చెప్పాడు ఆయన. ఇంక ఇంతకంటే ఏం కావాలి? ఒక ఐటీ మినిస్టర్గా ఇవాళ ఆయన అక్కడికి వెళ్ళాడు అంటేనే మరి ఇంకెన్ని తీసుకొస్తాడు. జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎప్పుడైనా చేసావా? మీ గుడ్డ అమర్నాథ్ ఎప్పుడైనా చేశాడా? మీ గుడ్డ అమర్నాథ్ వెళ్ళి ఇలా చేశారా ఎప్పుడైనా? ఇలా మాట్లాడారా ఎప్పుడైనా? మనం ఏం మాట్లాడతాము? బూతులు ఎలా తిట్టాలి
అవి మీరు బాగా నేర్పిస్తారు. ఏం ప్రయోజనం దానివల్ల? సంస్కారం నేర్పించలేదు. కానీ లోకేష్ చెప్పాడు, సంస్కారం నాకు మా అమ్మ నేర్పించింది, నేను నేర్చుకున్నాను మా కుటుంబంలో అని. అది కుటుంబ వ్యవస్థ అంటే. అందుకని ఇవాళ ఆయన అవస్థ పడుతూ ఎలహంకలో కూర్చుని ఏడుస్తున్నాడు, రేపు కూడా ఏడుస్తాడు. సత్యమూర్తి గారు, మనం చూసుకుంటే 15 ఏళ్ళు అని చెప్పేసి ఇప్పటికే దాదాపు చాలాసార్లు పవన్ కళ్యాణ్ గారు అన్నారు, అదేవిధంగా లోకేష్ గారు అన్నారు. సో ఎందుకు 15 ఏళ్ళు? వాస్తవానికి 2014 నుంచి 19 దాకా టీడీపీ గవర్నమెంట్ మనం చూసాం. 2019లో అనూహ్యంగా కొన్ని నారాసుర రక్త చరిత్ర కావచ్చు, కొన్ని ఆయుధాలు ఏదైతే కోడికత్తి కావచ్చు, ఇలాంటివన్నీ కూడా యూజ్ చేసి అది వైసీపీ వచ్చింది. ఒకవేళ నిజంగా 2014 నుంచి 19 దాకా ఉన్నటువంటి ఒక టీడీపీ గవర్నమెంట్ ఒకవేళ తర్వాత కూటమి ఏర్పడినా లేదంటే టీడీపీ ఉన్నా సరే నిజంగా ఇప్పటిదాకా ఉండుంటే, అంటే పూర్తిగా ప్రజావేదికను కూల్చడంతో ఏంటి జగన్మోహన్ రెడ్డి అని చూసాం. సో ఎంత విధ్వంసానికి గురైందో అదొక్కటి ఉదాహరణ చాలు. ఒకరు నిజంగా 19 నుంచి 24 దాకా టీడీపీ లేదా కూటమి కలిసి ఉండుంటే ఇప్పుడు రాష్ట్రం ఎలా ఉండేదంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత కొత్త రాష్ట్రం, కనీసం రాజధాని కూడా లేని రాష్ట్రం, పైగా లోటు బడ్జెట్ తోటి ఏర్పడ్డ రాష్ట్రం. ఈ రాష్ట్రానికి ఒక అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి ప్రజలు ఏరికోరి చంద్రబాబు నాయుడిని సెలెక్ట్ చేసుకున్నారు. ప్రజలు నా మీద ఇంత బాధ్యత ఉంచారు, నేను ఈ కొత్త రాష్ట్రాన్ని నేను ముందరికి తీసుకెళ్లాల్సిన బాధ్యత నా మీద ప్రజలు పెట్టారు అన్న ఒక దృఢ సంకల్పంతో ఆ రోజున చంద్రబాబు నాయుడు ఏవి పట్టించుకోకుండా, అంటే రాజకీయపరమైన అంశాలు ఏవి పట్టించుకోకుండా అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేసి, నిజంగా అప్పుడు చేయాల్సిన పని అదే. ఎందుకు రాజధాని ఎక్కడ పెట్టాలో ఒక నిర్ణయం తీసుకోవాలి, రాజధాని పెట్టాలి, రాజధాని పెట్టడానికి దానికి ఒక స్కీమ్, మాస్టర్ స్కీమ్ ఒకటి రూపొందించాలి. రూపొందించిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు లేకుండా, ఆర్థిక ఇబ్బందులు పడకుండా, ఎక్కువ పెట్టుబడి పెట్టకుండా ఒక క్యాపిటల్ని నిర్మించుకోవాలి అన్న ఉద్దేశంతో సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ ఒకటి తీసుకొని వచ్చి దానికి అమరావతి అని పేరు పెట్టి ఈ విధంగా ఉంటుంది అని చెబుతూ ఉంటే, దాంతో ఏమైంది అంటే అప్పట్లో భవిష్యత్తులో ఇట్లా ఉండబోతున్నది అని చూపించిన వాటిని జగన్మోహన్ రెడ్డి వక్రీకరించి ఇవన్నీ గ్రాఫిక్స్ అని చెప్పాడు. చాలా విపరీతమైన ప్రచారం చేశాడు, మనం చూసాం. దారుణమైన ప్రచారం. ఒక ఏదో సెట్టింగులు వేస్తున్నారు, అది వేస్తున్నారు, ఇది వేస్తున్నారు. అక్కడ పర్మనెంట్ బిల్డింగులు కట్టి ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి ఒక చెడు ప్రచారాన్ని చేశాడు. అవన్నీ గ్రాఫిక్స్ అన్నాడు. అదే గ్రాఫిక్స్ నుంచి పరిపాలించాడు. ఇప్పుడు 2019 ఎన్నికలు వచ్చేసరికి బాబాయ్ నారాసుర రక్త చరిత్ర దగ్గర నుంచి అన్ని రకాల ఇవి తీసుకొచ్చాడు. మొత్తం అన్నీ తీసుకొచ్చి ప్రజల్ని భ్రమల్లో ముంచెత్తి ఒక అంటే కమ్మ క్యాస్ట్కి వ్యతిరేకంగా దీన్ని మొత్తాన్ని, అమరావతి మొత్తాన్ని చిత్రీకరించి వాస్తవంగా అక్కడ ఎక్కువ సంఖ్యలో ఉన్నది ఎస్సీలు, రెడ్లు, ఆ తర్వాత సంఖ్యలో ఉన్నది రెడ్లు. అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేదంతా రెడ్లు. కానీ దాన్ని కమరావతి అని ప్రచారం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. దాంతో అమరావతి బయట వెలుపల ఉన్న వాళ్ళందరికీ అర్థం కాల, ఒక కన్ఫ్యూజింగ్ స్టేట్లోకి వెళ్ళారు. ఇది నిజమే కావాలన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి భ్రమ కల్పించాడు. ఓట్లు వేయించుకున్నాడు. ఓట్లు వేయించుకున్న తర్వాత 2019లో గెలిచిన రోజు నుంచి విధ్వంసం మొదలుపెట్టాడు. ఆ విధ్వంసం బిల్డింగు కూలగొట్టడం తోటి మొదలుపెట్టాడు. మనుషుల జీవితాన్ని కూలగొట్టే వరకు వచ్చాడు. మొత్తం రాష్ట్ర ప్రజల జీవితాలని చిన్న భిన్నం చేసేసాడు. అదే కనుక మీరన్నట్టు 2019లో మళ్ళీ చంద్రబాబు నాయుడే గెలిచి ఉన్నట్టయితే ఈ పాటికి అమరావతి రాజధాని పూర్తయి ఉండేది. పోలవరం ఈ పాటికి కంప్లీట్ అయిపోయి మొత్తం అంతా రాష్ట్రం అంతా సస్యశ్యామలంగా మారిపోయి ఉండేది. ఇవే కాకుండా ఆ రోజు వేసిన ప్లాన్ ప్రకారం
విశాఖపట్నం ఐటీ హబ్గా ఎవాల్వ్ అయ్యి ఉండేది. మొత్తం పారిశ్రామికీకరణతో రాయలసీమ కళకళలాడుతూ ఉండేది. ఇవే కాకుండా పర్యాటక క్షేత్రాలని, టూరిజం ప్రాజెక్టులని డెవలప్ చేయటంలో కూడా ఆ రోజున చంద్రబాబు నాయుడు తీసుకున్న ఇనిషియేటివ్ ముందరకెళ్ళి ఉండేది. సర్వీస్ సెక్టార్లో విపరీతమైన గ్రోత్ వచ్చి ఉండేది. అది మొత్తం భారతదేశానికి కూడా ఉపయోగపడి ఉండేది. ఒకవైపు ఇండస్ట్రియల్ గ్రోత్, ఇంకొక వైపు అగ్రికల్చర్ గ్రోత్, ఇంకొక వైపు సర్వీస్ సెక్టార్లో గ్రోత్. 3 సెక్టార్లలో గ్రోత్ తీసుకొచ్చి మొత్తం భారతదేశానికి కూడా ఇప్పుడు నరేంద్ర మోడీ డైరెక్షన్లో ఇండియా ఎటుపోతున్నదో మనం చూస్తూ ఉన్నాం. ఒక విజన్ 2047 పెట్టుకొని పోతూ ఉంటే దానికి ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూట్ చేసి మొత్తం దేశం మొత్తాన్ని ప్రగతి పదంలో నడిపించే స్థాయికి ఆంధ్రప్రదేశ్ ఇప్పటికీ ఎవాల్వ్ అయి ఉండేది. కానీ మధ్యలో ఈ జగన్మోహన్ రెడ్డి అంటే ఇదివరకు మనం చూసాం, రామాయణంలో విన్నాం కదా, విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తూ ఉంటే పైన మారీచుడు సుబాహుడు అని వాళ్ళు ఇద్దరు వచ్చి ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి అందులో రక్తం మాంసం వేస్తూ ఉంటే ఆయన వెళ్ళి రామలక్ష్మణులను తీసుకొని వస్తే వాళ్ళు ఆ యజ్ఞాన్ని కాపాడతారు ఆ రాక్షసుల బారి నుంచి. ఇప్పుడు ఏమైంది అంటే మొత్తం ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆ యజ్ఞంలో మొత్తం ధ్వంసం చేసేసాడు. చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ రీబిల్ట్ ఆంధ్రప్రదేశ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఓకే, నో ప్రాబ్లం. మధ్యలో 5 సంవత్సరాలు విధ్వంసం జరిగినా కానీ ఈ 5 సంవత్సరాలని కూడా కవర్ చేస్తూ ముందరికి వెళ్దామన్న ఉద్దేశంతో యాక్సిలరేటెడ్ గ్రోత్ తీసుకొస్తూ ఉన్నారు. మొత్తం అది ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నది. దీన్ని ఏంటి అంటే దీన్ని ఇంకొక 3 టర్మ్స్ కంటిన్యూ చేసుకోగలిగితే రాష్ట్రం సుభిక్షంగా మారిపోతుంది. ఇంకే ఎవడు మారీచుడు సుబాహుడు వచ్చి మొత్తం రక్తము మాంసము పోసినా కానీ ఈ యజ్ఞం చెడిపోకుండా ఉండాలి అనేదే ఉద్దేశం. అందుకని ఇప్పుడు ఈ డైరెక్షన్లోనే మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఆలోచిస్తూ ఉన్నారు. ఇదే ఆలోచిస్తారు కాబట్టి ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇందాక నుంచి కనకదుర్గ గారు 3 సార్లు చెప్పారు, యలహంక ప్యాలెస్లో కూర్చొని ఏం చేయాలో ఆ పని చేసుకోవటం బెటర్. అయితే కనకదుర్గ గారు మనం చూసుకుంటే వాస్తవానికి నిజం ఒక యజ్ఞం జరుగుతున్నప్పుడు దాన్ని ఎట్లా అయితే విధ్వంసం చేయాలనేది వైసీపీ వాళ్ళు కావచ్చు వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు ఆపుతున్నారు, ఇదంతా ఓకే. కానీ ఏపీకి సంబంధించి ఇటు లోకేష్ గారు ఇండస్ట్రీస్ కావచ్చు వీటన్నిటి గురించి పక్కన ప్రతిపక్షం అంటే ప్రతిపక్ష హోదా కూడా లేదనుకోండి, లేదు. సో ఆ వైసీపీ పార్టీ వనకడం అది వేరు. కానీ లోకేష్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వీటి వల్ల పక్కన కర్ణాటక రాష్ట్రాలు కూడా నిజంగా వాటి గురించి చర్చిస్తున్నాయి, కొంత విభేదిస్తున్నాయి కదా, ఎందుకు మా ఇండస్ట్రీస్ మీరు ఎలా తీసుకెళ్ళిపోతారని కూడా. సో నిజంగా ఇవన్నీ చూసి తట్టుకోలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే పక్క జిల్లా కాదు కదా, పక్క వార్డు మెంబర్ కూడా కనీసం తొంగి చూసినటువంటి దాఖలాలు మనం ఎప్పుడు కూడా 2019-24 చూడాలి. కానీ ఇప్పుడు పక్క రాష్ట్రాలు పక్క దేశాలు ఈరోజు డల్లాస్లో మాట్లాడుతున్నా, నిజంగా ఆంధ్రాలో మాట్లాడుతున్నాను అన్నట్టుందంటే సందర్భం దీన్ని ఎలా చూడాలి? నిజంగా ఇది ఒక శుభ పరిణామమా కాదంటే ఏం చెప్తారు? శుభ పరిణామం ఉంది కాబట్టి 18 నెలల క్రితమే శుభ పరిణామం ప్రారంభమైంది. అది కొనసాగుతూ ఇప్పుడు ఒక జెట్ స్పీడ్కి వస్తుంది. కాబట్టి మీరు అన్నట్టుగా ఈయన వెంటనే అందిపుచ్చుకుంటున్నారు. ఇప్పుడు లోకేష్ చేస్తున్న పని ఏంటంటే ఈ జెట్ స్పీడ్ ఏ రకంగా ఉంది అంటే పక్క రాష్ట్రంలో ఏదైనా ఒక పరిశ్రమ పెట్టడానికి ఒక చిన్న సమస్య వచ్చింది అనుకోండి, మీకు ఇబ్బందిగా ఉందా, మా దగ్గర స్థలం ఉంది రండి, మేము ఎన్ని ఎకరాలు కావాలన్నా ఇస్తాం, మీకు ఇబ్బందిగా ఉందా, మేము మౌలిక సదుపాయాలు ఇస్తాం, మీరు ఏమి సంకోచించక్కర్లా, మీరు పట్టుకుని వచ్చేయండి, మేము అన్ని అరేంజ్ చేసేస్తాం అంటున్నారు. మరి మండదా అని ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా మండుతుంది కదా ఎవరికైనాను. మనం తప్పుగా తీసుకోకూడదు. ఎందుకంటే కర్ణాటక కూడా ఐటీలో అది ముందంజలో ఉన్న రాష్ట్రం, అది మనం తప్పుగా ఏమీ చెప్పుకోకూడదు. సో మనం యాక్చువల్గా ముందంజలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇవాళ విడిపోవటం వల్ల ఇవాళ ఒక తెలంగాణ ఒక ఆంధ్రప్రదేశ్గా విభజించబడింది కాబట్టి ఒక రాజధాని లేని రాష్ట్రంగా మనం ఉండబట్టి ఇంత సమస్య వచ్చింది. ఈ సమస్యలన్నీ అధిగమిస్తూ ఇవాళ మీకు ఎప్పుడైతే గూగుల్ ఏ డేటా సెంటర్ వచ్చిందో కర్ణాటక ఉలిక్కిపడింది ఖచ్చితంగా కదా. ఈవెన్ తమిళనాడు వాళ్ళని తిట్టిపోశారు.
ఎందుకంటే మీకు ఒక తమిళవాడు అయ్యి ఉండి సుందర్ పిచాయ్ మీరు తెచ్చుకోలేకపోయారని. ఒక రాష్ట్రం కాదు, రాష్ట్రాలు దాని మీద దృష్టి పెడుతున్నాయి. ఎందుకంటే అది కావాలి మీకు. స్పీడ్ అంటే ఏదో నేను జెట్లో జెట్ ఎయిర్వేస్లో వెళ్ళానా, లేకపోతే ఒక హెలికాప్టర్లో వెళ్ళానా, ప్రత్యేక విమానంలో వెళ్ళానా కాదు. అది కాదు స్పీడ్ అంటే. వ్యాపారం చేయడంలో ఏమంటారు, ఒక సంస్థని మన రాష్ట్రానికి రప్పించడంలో ఒక స్పీడ్ ఉండాలి. ఆ స్పీడ్ ఇవాళ మీరు లోకేష్లో చూస్తున్నారు. ఇవాళ మీకు కాగ్నిజెంట్ వస్తుంది, మైక్రోసాఫ్ట్ వస్తుంది, ఎన్ని వస్తున్నాయో ఇవాళ మీకు ఎక్కడ వైజాగ్కి. ఇవన్నీ ఒక 18 నెలల్లో వచ్చేసాయంటేనే మీకు అర్థమవుతోంది కదా. మరి మిగతా రాష్ట్రాలు కినుకు వహిస్తాయి. ఇదేంటి, ఇది వెనకబడిన రాష్ట్రం కదా, 5 ఏళ్ళు ఎట్లా ఇలా జరుగుతోంది? అది అక్కడ దృష్టి పెడుతున్నారు. అంటే ఇవాళ లోకేష్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి ఒక పెద్ద ఎసెట్. మీకు అది నేను చెప్పొచ్చేది. ఎంత ఎసెట్ అంటే 18 నెలల్లో 20 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావటమే కాకుండా దానికి తగ్గట్టుగా 16 లక్షల ఉద్యోగాల కల్పన చేయిస్తారని హామీ ఇచ్చి ఒప్పందాలు కుదుర్చుకున్నారంటేనే వాట్ ఈజ్ లోకేష్ అనేది మీకు అర్థమైంది ఇవాళ. అంటే ఒక యువ నాయకుడు ఎలా ఉండాలి, ఒక తండ్రి కొడుకుగా కాకుండా, అంటే ఒక చంద్రబాబు నాయుడు కొడుకుగా కాకుండా నేను ఒక ఐటీ మినిస్టర్ని అని చెప్తూ ఒక విద్యాశాఖ మంత్రిగా తనని తాను ప్రూవ్ చేసేసుకున్నాడు ఆల్రెడీ 18 నెలల్లోనే. అంటే మన అంత గొప్పగా చెప్పకూడదు కానీ, అంటే మొలగ చెట్టు ఎక్కించినట్టు ఉంటుంది చిన్నవాడు కాబట్టి. కానీ 18 నెలల్లో ఇంత స్థాయికి వచ్చారు అంటే తను 5 ఏళ్ళు ఓడిపోయాక 5 ఏళ్ళు అతను పడ్డ కృషి ఏంటో, అతను పడ్డ శ్రమ ఏంటో ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో అందుకని ఇవాళ రాష్ట్రం అనేది చాలా సేఫ్ హ్యాండ్స్లో ఉంది. ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు, ఇంకో పక్క లోకేష్, మరో పక్క పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గురించి మనం పదే పదే ప్రస్తావించుకోవాలి. ఎందుకంటే లోకేష్ ఎంత ఇంపార్టెంటో పవన్ కళ్యాణ్ అంతకంటే ఇంపార్టెంట్. బికాస్ కూటమిలో ఉన్నారు కాబట్టి. కూటమిలో ఉంటూ కూడా నాకు ఇది కావాలి అని అతను అనుకోవటల్లా, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఆ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఉండాల్సిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అనే క్లారిటీతో ఆయన ఉన్నారు చూడండి. అక్కడ వీ హ్యావ్ టు అప్రిషియేట్ పవన్ కళ్యాణ్. అది నేను చెప్తున్నా. కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఊపిరి తీసుకోవచ్చు హ్యాపీగా. ఇంకా వాళ్ళు తడిగొట్టేసి పడుకోవడం అంటారు, అట్లా పడుకోవచ్చు నిశ్చింతగా. ఎందుకంటే వీళ్ళు ఇలాగే కనుక కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకుంటూ వెళ్తే 15 ఏళ్ళు ఎలాగా గెలిపించుకుంటారు, ఇంకొక 5 ఏళ్లలోనే అద్భుతాలు మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తాం. అంటే అభివృద్ధిలో ప్లస్ మనం అమెరికాతో ధీటుగా మనం ఆంధ్రప్రదేశ్ ఎట్లా డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఇవాళ అమెరికా అభివృద్ధిలో తెలుగు వాళ్ళ శాతం ఎంతో ఉంది, అక్కడ వాళ్ళ వాటా ఉంది. ఆ రకంగా చెప్తున్నా. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ ఎలహంకలో జగన్ ఏడుస్తూనే ఉంటాడు. ఏడ్చే వాళ్ళని ఏడవని, నవ్వే వాళ్ళని నవ్వని అని. ఎవరు ఏడ్చినా ఎవరేం చేసినా పోలేండి, ఆంధ్రప్రదేశ్ దిష్టి పోతుంది అంతే. జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఏడుస్తూ ఉంటే నష్టమేమీ లేదు. అది వాళ్ళు చూసి మళ్ళీ కళ్ళలో ఎప్పులు పోసుకున్నా కష్టమే మనకి. అది సత్యమూర్తి గారు, మనం చూసుకుంటే వాస్తవానికి 2019 నుంచి 24 దాకా ఎక్కడెక్కడ అవినీతి జరిగింది, ఎక్కడెక్కడ అక్రమాలు జరిగాయంటే వాస్తవానికి అసలుకి ఎన్ని రకాలైనటువంటి ఒక పోర్ట్ఫోలియోస్ ఉంటాయో అవే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా తెచ్చుకున్న పోర్ట్ఫోలియో నుంచి కూడా దోచుకున్న సంగతి చూసాం. పెన్షన్లు వికలాంగులకు సంబంధించిన వాళ్ళ పేర్లు పెట్టి కూడా పక్క రాష్ట్రాల పేర్లు పెట్టుకొని డబ్బులు దోచుకున్నట్టు సంగతి మనం చూసాం. ఇవే కాకుండా వాస్తవానికి 2019 నుంచి 24 దాకా ఏం జరిగిందో, నిజం గతంలో ఉన్నటువంటి ఏవన్నా ఒక పార్టీలు మీరు ఇలాంటి పాలన మీరు చూసారని తీసి పక్కన పెడితే 24 మొట్టమొదలు కావడంతో విధ్వంసంలో పూర్తికి గురైన తర్వాత 1వ తారీఖు జీతాలు చూసి ప్రభుత్వ ఉద్యోగులు చాలా కాలం అయిపోయింది. నిజంగా మీరు ఊహించారా వస్తాయని? అదేవిధంగా చూసుకుంటే స్వేచ్ఛా వాయువులు ఎవరు కూడా పీల్చుకున్నటువంటి దాఖలాలు లేవు. జర్నలిస్టులు లేరు, అదేవిధంగా పక్క పార్టీ వాళ్ళు లేరు. ఎవరు మాట్లాడితే వాళ్ళ అరెస్టులు లేదంటే మటుకు కొట్టడాలు చూసాం. అదేవిధంగా చూసుకుంటే కొత్త ఉద్యోగాలు అసలు కావాలి ఊసే లేకుండా అయిపోయింది. మెగా డిఎస్సీ అనేది 24 స్టార్ట్ అయిన తర్వాత మనం చూసాం. అదేవిధంగా చూసుకుంటే పెన్షన్లు కూడా 1వ తారీఖుకే పెన్షన్లు. ఒకవేళ ఆదివారం వస్తే 1వ తారీఖు, ఒకరోజు ముందే 30-31 తారీఖు. నిజంగా మీరు 2024 కూటమి ప్రభుత్వం గెలిచే ముందు ఇవన్నీ సాధ్యపడతాయని చెప్పి అనుకున్నారా అంటే ఏం చెప్తారు? ఎందుకంటే గతంలో విధ్వంసం కూడా మీరు చూశారు కాబట్టి. అంటే మీరు ఎంప్లాయీస్కి 1వ తారీఖు జీతాలు ఇస్తున్నారు, వాళ్ళందరూ సాటిస్ఫాక్షన్గా ఉన్నారని మరి మీరు చెప్తుంటే మరి సాక్షి ఏంటి అట్ట రాస్తుంది? 1 నెల ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి అన్నాడు. 1 నెల ఇచ్చారు.
మిగిలిన ఇంకెక్కడ ఇవ్వలేదు. ఇవ్వలేదు సార్. అసలు జీతాలు ఇవ్వట్లేదు ఇట్లా ప్రభుత్వ ఉద్యోగస్తులు. ఆయన పాప లేదండి 2019లో ఉన్నాను అనుకుంటున్నాడు. ఇంకా ఆయన ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు. సీఎం అని చెప్పి పక్కన నడుస్తుంటే ఆయనే ముఖ్యమంత్రి. మనం ఇవ్వలే కదా, ఇవ్వట్లేదు అనుకుంటున్నాడు. మరి ఎవరికి జీతాలు ఇవ్వట్లేదని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు. మరి సాక్షి కూడా అట్టగే రాసుకుంటూ కూర్చున్నది. మరి మీరేమో ఎంప్లాయీస్కి జీతాలు ఇస్తున్నారు, పెన్షన్లు ఇస్తున్నారు. 30వ తారీఖు ఆదివారం అయితే శనివారం ఇస్తున్నారు, 29వ తారీఖు అని మీరు చెప్తున్నారు. మరి మీరు చెప్పేదానికి సాక్షి రాసేదానికి చాలా తేడా ఉంది. సాక్షి రాసేది కళ్ళకి గంతలు కట్టుకుని రాస్తుంది, కాదు సార్, పరదాల మధ్య రాస్తారు సార్ వాళ్ళు. మా లియోకి సంబంధించి పబ్లిక్ టాక్స్ కూడా మేము తీసుకుంటుంటాం సార్. పబ్లిక్ టాక్లో కూడా ఆఖరికి ఏదైతే తల్లికి వందనకు సంబంధించి కూడా మనం చూసుకుంటే ఖచ్చితంగా ఎవరికైతే రావాలో ఆఖరికి ఒక ఇంట్లో 12 మంది ఉంటే 12 మందికి డబ్బులు పడ్డాయి, 6 ఉంటే 6 డబ్బులు పడ్డాయి. మా లియో సంబంధించి పబ్లిక్ టాక్స్ మేము చూస్తున్నాం కాబట్టి చెప్తున్నాం. సాక్షి రాతలు ఎలా ఉంటాయో మీలాంటి జర్నలిస్ట్ నేను చెప్పాల్సిన అవసరం లేదనుకోండి. అంటే వాళ్ళకి ఏంటి అంటే ఒక్కసారిగా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. క్రెడిట్ చోరు కూడా ఉంటుంది ఈ మధ్య. అంటే శూన్యం, మొత్తం ముందర శూన్యం కనపడుతున్నది. పోనీ ప్రస్తుతం శూన్యం కనపడుతున్నది. భవిష్యత్తు ఏమన్నా ఆశాజనకంగా ఉంటుందా అంటే భవిష్యత్తు కూడా శూన్యంగా కనపడుతుంది, భవిష్యత్తే లేదు. మరి అందుకని వాళ్ళకి అట్లా రాయటంలో వాళ్ళకి పెద్ద ఇదేమీ లేదు. మీరు అన్నట్టు ఇక్కడ ఏంటి అంటే మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఒక పాజిటివ్ వైబ్ తోటి ఉన్నది. పాజిటివ్ వైబ్ తోటి వెళ్ళే రాష్ట్రాన్ని అడ్డుకోవటం కష్టం ఎవరైనా సరే. మీకు తమిళనాడు లేకపోతే తమిళనాడు నుంచి అవి వచ్చేసినాయి, ఆ పరిశ్రమలు వచ్చేసినాయి, కర్ణాటక నుంచి ఈ యూనిట్స్ వచ్చేసినాయి అనేదే కాకుండా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు తెలంగాణలో తెలంగాణ ది రైజింగ్ సమ్మిట్ జరుగుతూ ఉన్నది. జరుగుతూ ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి ఆహ్వానించింది, మీరు రావాలండి అని. చంద్రబాబు నాయుడు దానికి ఒక ట్వీట్ పెట్టాడు ఇందాకనే. చాలా అంటే తెలంగాణ రైజింగ్ అనేది సక్సెస్ కావాలి, సమ్మిట్ సక్సెస్ కావాలి, మనం చాలా అంటే 2 రాష్ట్రాలు కలిసి పెరగాలి అని ఆయన చెప్తూ ఉన్నాడు. తెలంగాణ రైజింగ్ అనే ఆ సమ్మిట్లో మొత్తం 145 దేశాలు పార్టిసిపేట్ చేస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా వచ్చి తెలంగాణలో హైదరాబాదులో మేము పార్టిసిపేట్ చేస్తాము, కొత్త కొత్త ఇవి తీసుకొస్తామని వాళ్ళు చెప్తూ ఉంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని కాంప్లిమెంట్ చేస్తూ ఉన్నది. మీరు ఇదే చూడండి, ఇప్పుడు నేను చెప్పిందంతా ప్రజెంట్ సిచ్యుయేషన్. మనం కట్ చేసి కొంత టైం మిషన్లో కొంచెం వెనక్కి వెళ్దాం. వెనక్కి వెళ్తే తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఆస్తులన్నీ హైదరాబాదులో ఉన్నాయి. అందుకని హైదరాబాదులో తన ఆస్తులు పెరగాలంటే ఏం చేయాలి సార్ అని అడిగాడు తెలంగాణ ముఖ్యమంత్రిని. ఆంధ్రాని నాశనం చేసే అని ఇక్కడ నాకు బెనిఫిట్, హైదరాబాదులో నాకు బెనిఫిట్, నీకు కూడా బెనిఫిట్, నీ ఆస్తులు రేట్లు పెరుగుతాయని కేసీఆర్ అడ్వైజ్ ఇచ్చాడు. ఇద్దరు కలిసి ఆంధ్రాని నాశనం చేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి మన ఇద్దరం డెవలప్ అవుదాం, డెవలప్ కావాలంటే ఏం చేద్దాం అని ఆలోచించుకున్నారు. ఇప్పుడు అంతకు ముందర దావోస్ వెళ్ళారు. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇది జరిగితే దానికి దావోస్ వెళ్ళినప్పుడు తెలంగాణ ప్రభుత్వం కొన్ని అగ్రిమెంట్లు చేసుకున్నది. చేసుకున్న తర్వాత తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబుని రిపోర్టర్లు అడిగారు, ఏమంటే మీరు అన్ని అగ్రిమెంట్లు చేసుకున్నారు, చాలా అగ్రిమెంట్లు చేసుకున్నారు, ఒప్పందాలు, మరి ఆంధ్రప్రదేశ్ ఏం చేసుకోలేదేంటి, మీ కామెంట్ ఏంటి అని అడిగారు. దానికి శ్రీధర్ బాబు ఏం చెప్పాడంటే, అయ్యా మేము దావోస్ వచ్చి ఇప్పుడు మేము ఎంఓయూలు చేసుకున్నాము, ఈ పని చంద్రబాబు నాయుడు ఎప్పుడో చేశాడు, అప్పటికే వచ్చేసి వాళ్ళకి 10 లక్షల కోట్లు పెట్టుబడులు వాళ్ళకి అప్పటికే వచ్చేసినాయి, అందుకని మేము చేసేది అంటే చాలా చిన్న పని, మేము ఇక్కడ కొన్ని కంపెనీలు అక్కడ పెట్టుకుంటానంటే పెట్టుకోండి అని చెప్పి చంద్రబాబు నాయుడు కూడా చెప్పాడని తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి? చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ డెవలప్ కావాలి,
తెలంగాణ కూడా డెవలప్ కావాలి అనే యాంగిల్లో ఆయన పనిచేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఈ తెలంగాణ రైజింగ్ సమ్మిట్ ఇచ్చేయంగానే ఇన్విటేషన్ ఇవ్వడానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ మంత్రి చంద్రబాబు దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే ఇన్విటేషన్ ఇచ్చి, సార్ మీరు తప్పకుండా రావాలి, మీ గైడెన్స్ కావాలి అంటే నేను తప్పకుండా వస్తానని చెప్పి ఆయన తెలంగాణ రైజింగ్ సమ్మిట్ సక్సెస్ కావాలి, తెలంగాణలో పెట్టుబడులు రావాలి అని చెప్పి ఆయన ఆకాంక్షించారు. అంటే ఇవన్నీ మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకు అంటే ఇద్దరు విధ్వంసకారుల చెర నుంచి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడివడి అభివృద్ధి కారకుల చేతిలో పడ్డాయి. రెండు రాష్ట్రాలు కూడా అభివృద్ధి కారకుల చేతిలో పడ్డాయి. అందుకనే ఇక్కడ మొత్తం అంటే ఆంధ్రప్రదేశ్లో చూసినా కానీ తెలంగాణలో చూసినా కానీ ఎక్కడెక్కడ కంపెనీలు వస్తూ ఉన్నాయి, అక్కడ స్టార్ట్ అవుతున్నది, ప్రాసెస్ స్టార్ట్ అవుతూ ఉన్నది. డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావటం అనేది చాలా ఇంపార్టెంట్. తెలుగు ప్రజలు ఇప్పుడు మొత్తం ప్రపంచంలో ఉన్న 100 దేశాల్లో తెలుగు ప్రజలు ఉన్నారు, అన్ని చోట్ల స్ప్రెడ్ అయిపోయి ఉన్నారు. ఈ దశలో ఇంకా మీరు వాళ్ళు డెవలప్ అవుతున్నారు, వీళ్ళు డెవలప్ అవుతున్నారు అని ఏడవలసిన పని ఎవ్వరికీ లేదు. అందరూ డెవలప్ కావాలి, అందుకోసం అందరం సహకరించుకోవాలి అన్న కాన్సెప్ట్ తోటి పనిచేస్తూ ఉన్నారు. ఈ కాన్సెప్ట్లో కొల్యూడైన ఇద్దరు, వాళ్ళిద్దరూ అంటే తెలంగాణలో కేటీఆర్, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి, వాళ్ళు కొంచెం బాధపడుతూ ఉన్నారు. వాళ్ళు ఇటు జరగకూడదు అని ఆశిస్తూ ఉన్నారు. ప్రజలు బాగోవాలని ఆకాంక్షించకపోతే అలా ఉంటుంది. ప్రజలు బాగుంటే పాపం వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకనే తెలంగాణలో అసెంబ్లీ బై ఎలక్షన్ జరిగితే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో బీఆర్ఎస్ ఘోరంగా ఓడిపోయింది. ఆంధ్రప్రదేశ్లో పులివెందుల్లో ఒక బై ఎలక్షన్ జరిగితే డిపాజిట్ కూడా రాలేదు, జగన్మోహన్ రెడ్డి బొక్కబోర్లా పడ్డాడు. అందుకని ప్రజలందరూ కూడా మొత్తం తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రజలు ప్రోత్సహిస్తున్నారు, గౌరవిస్తున్నారు, ఆదరిస్తూ ఉన్నారు. అట్లాగే ఆంధ్ర ప్రజలు కూడా చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్, లోకేష్ వీళ్ళ ముగ్గురు ఇదే విధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడాలని ఆకాంక్షిస్తూ ఉన్నారు. వాళ్ళు ఆశిస్తూ ఉన్నారు, ఆశీర్వదిస్తూ ఉన్నారు. అందుకనే ఈ కాంబినేషన్లో ఎక్కడా కూడా ఈ రెండు రాష్ట్రాలకి మేలే జరుగుతుంది తప్ప జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్ ఆశించినట్టుగా ఇక్కడ ఏమీ జరగవు. అంతవరకు అయితే షూర్గా చెప్పచ్చు. ఇప్పుడు అమెరికా, కెనడా పర్యటనలో లోకేష్ ఇచ్చిన సందేశం కూడా అదే. తెలుగు ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఆయన చెప్తూ ఉన్నాడు. అవును. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఏదైతే లోకేష్ గారు అన్న మాటలు మాత్రం నిజంగా జగన్ వెన్నులో అయితే వణుకు పుట్టింది. అదే కాకుండా వైసీపీలో చాలా వరకు ప్రకంపనలు కూడా జరిగాయి. ఇదే కాకుండా జగన్మోహన్ అంటే లోకేష్ గారు ఇలా మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఉందో ఆయన విధ్వంసకరమైన రప్ప మాటలు కూడా ఇప్పుడు చాలా సంచలనం కింద మారాయి. మళ్ళీ ఇంకా మాట్లాడుతున్నాడు. ఇప్పటికి పార్టీ నీచంగా మాట్లాడుతున్నాడంటే అసలు ఆ పరకామణి చోరీ విషయం కానీ, చిన్న విషయంలో కానీ అసలు అతనికి అంటే ఏమైందో మరి మానసికంగా ఏం ఇబ్బంది పడుతున్నాడో మనకు తెలియదు. కానీ అతను చేసే కామెంట్లు మాత్రం చాలా దారుణంగా ఉంటూ ఉన్నాయి. ఇవి కొంతమంది వైసీపీ పెద్దలు కూడా గుర్తించి చాలా మంది బయటికి రావడం మనం చాలా చూస్తున్నాం. చాలా మంది అయితే వెళ్తున్నారు. సో చూద్దాం సార్ ఏం జరగబోతుంది. సో ప్యానెల్ పార్టిసిపేట్ చేసినందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారికి, కనగూరు గారికి ధన్యవాదాలు.